సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నేతన్నల సమస్యలను పరిష్కరిస్తామని, చేతి నిండా పనులను కల్పిస్తున్నామని, మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు. నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని, ఆనాడు 10 హెచ్పీలు చేసింది, ఈనాడు 25 హెచ్పీలు చేసింది కాంగ్రెస్ అని ఆది శ్రీనివాస్ అన్నారు. వారి స్ఫూర్తిని నింపుకొని ఈ తరంలో కూడా మేము మీ భావాలతో ముందుకు పోతాం చెప్పిన ఒక ప్రతిన కూడినటువంటి కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భం. ఎందరో మహనీయులు ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా కూడా వారికి పూలమాలను సమర్పించుకొని మనం వారి ఆశయ సాధన తీసుకొని ముందుకు పోతాం చెప్పని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రమంలో బాగా గుర్తు మహాత్మా జ్యోతిరావు బాపులే, సావిత్రిబాయి పులేకి సంబంధించినటువంటి విగ్రహాలను ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేనటువంటి సందర్భంలో గత సంవత్సరం మహాత్మా జ్యోతిరావు బాపులేకి సంబంధించి కలెక్టరేట్ ముందు ఓ టెంట్ వేసుకొని చేసుకునే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అనేక మంది వేదిక మీద ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే క్రమంలో అదే రోజు ఈ జిల్లా కేంద్రానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తిమ్మన నాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్ గారితో పాటు అనేక మంది పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడ 11వ తేదీ మనం కూడా ఒక కార్యక్రమం చేయాలని చెప్పంటే అప్పుడప్పుడు జిల్లాకు సంబంధించిన నాయకత్వంతో సంప్రదించి మహాత్మా గాంధీ గారి విగ్రహం సర్కిల్ దగ్గర టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు ఒక చిత్రపటాన్ని తీసుకొని అక్కడ మనం నివాళులర్పించుకునే క్రమంలో అనేక మంది పెద్దలు అడగడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ్యోతిరావు బాపులకు సంబంధించి కానీ సావిత్రిబాయి పులకు సంబంధించినటువంటి విగ్రహాలు వెంటనే ఏర్పాటు చేయాలంటే గౌరవ మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. శ్రీధరబాబు గారు కూడా వచ్చిన సందర్భం ఆదేశాలు ఇవ్వగానే మాటిచ్చి ప్రభుత్వ పక్షాన మన జిల్లా గ్రంథాలయ సంస్థ చేరుకున్నటువంటి నాగు సత్యేంద్ర గౌడ్ గారిని సంప్రదించి ఈ ముందు స్థలాన్ని ఇవ్వాలని చెప్పని వేదిక మీద పెద్దలు చొక్కా మనం చెప్పినట్టుగా అందరం కూడా ఇక్కడ వచ్చి భూపూజ చేసుకోవడం, ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకోవడం. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, శ్రీనివాస్ అడుగుతున్నా, ఇది మొదటి జయంతి కదా అని చెప్పండి. అంటే గత జయంతి నాడు అనుకున్నాం, ఈ జయంతి కల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహనీయులకు విగ్రహాలను స్థాపించుకొని వారి పూలమాలను సమర్పించుకున్నామంటే ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడుతుందని చెప్పడానికి ఉదాహరణ తార్కాణం ఈరోజు ఒక సంవత్సరం లోపలనే ఇక్కడ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రభుత్వం కూడా రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఈరోజు 24 గంటల్లో ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు బాపులే పేరు పెట్టుకొని ఈరోజు ప్రజాభవన్గా ప్రజలందరూ కూడా అక్కడికి చేరి ప్రజలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులను ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, ముళ్ళ కంచెలను కూడా ఆ రోజు తెచ్చేసి సామాన్య ప్రజలకు ఈరోజు ప్రవేశం కల్పించే విధంగా ఆ సామాన్య ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి సమస్యలు చెప్పుకున్నటువంటి ఆ ప్రజాభవన్. అంతకంటే ముందు మంత్రులు వెళ్ళి కూడా అపాయింట్మెంట్ లేక బయట ఎన్నో నిలబెట్టిన సందర్భం చూసినాం.